కరీంనగర్ పట్టణానికి చెందిన దీపక్ మిరానీ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తనకి మొదటి సంతానం ఈ లక్కీ మిరానీ. ఎంతో మేధోశక్తి కలిగిన ఈ బాలుడికి ఆ దేవుడు అంధత్వాన్ని ఇచ్చాడు. కానీ దాన్ని లెక్క చేయకుండా మామూలు విద్యార్థులతో సరిసమానంగా లక్కీ మిరానీ విద్యాభ్యాసం చేస్తున్నాడు. తనకు వైకల్యం ఉందన్న మాటే కానీ ఆ ఇబ్బంది ఎక్కడా లేకుండా తన తండ్రి నడిపిస్తున్న దారి లక్కీ మిరానీ భవిష్యత్తుకు బంగారు బాటగా మారింది. లక్కీ మిరానీ వైకల్యాన్ని చూసి మొదట అత్యంత మానసిక వేదన పడిన తన తల్లిదండ్రులు, ఆ తరువాత తన తండ్రి దృఢ సంకల్పంతో తన కుమారుడిని జీవితంలో ముందుకు నడిపిస్తున్న తీరు మాత్రం ఇతరులకు ఆదర్శంగా నిలిచింది. ఇతర పిల్లలు సాధించగలిగింది కేవలం ఒక వైకల్యం కారణంగా తన కుమారుడు ఎందుకు ఆగిపోవాలనే ప్రశ్న లక్కీ తండ్రి దీపక్ని వెంటాడింది. ఆ ప్రశ్నే తన కుమారుడిని అంచెలంచెలుగా అత్యున్నత శిఖరాలను అధిరోహించేలా చేసింది. నర్సరీ నుండి మొదలు ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు తన కళ్లల్లో ప్రపంచాన్ని చూపిస్తూ వచ్చాడు తండ్రి దీపక్. ఇతర పిల్లలు చదువుతున్న పాఠశాలల్లోనే లక్కీని చదివించాడు. అందరూ ఆడుతున్న ఆటలే తనకి నేర్పించాడు. ఆ తండ్రి సంకల్పంతోనే కుమారుడు లక్కీ మిరానీ 10వ తరగతిలో 10 జీపీఏ సాధించాడు. ఆ తర్వాత ఇంటర్లోనూ 98.5% మార్కులతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. యూజీసీఏలో ఆల్ ఇండియన్ ఫస్ట్ ర్యాంక్ సాధించి జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నాడు లక్కీ. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఇన్ ఫ్రాన్సిస్ పోస్ట్లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. ఫిజికల్గా అన్నీ బాగుండి ఇతర విద్యార్థులు సాధించలేని విజయాలు అన్నీ తనకి ఫిజికల్ ఛాలెంజ్ ఉన్నా కూడా సాధించి చూపించాడు. అందుకే జాతీయ స్థాయిలో సెలబ్రిటీలు అందరూ అమితాబ్తో సహా లక్కీని అభినందించారు. తెలంగాణ రాష్ట్ర స్థాయిలోనూ పలువురు లక్కీ మిరానీ ప్రతిభని అభినందించారు. లక్కీ చదువులోనే కాదు ఇతర రంగాలలోనూ ప్రావీణ్యం పొందాడు. తాను మ్యూజిక్ నేర్చుకున్నాడు. బయట ప్రపంచాన్ని పరిచయం చేసుకునేందుకు గోవా, కేరళ లాంటి రాష్ట్రాల్లో ఒంటరిగా ప్రయాణం చేశాడు. చిన్నప్పటి నుంచి డాడీ ఎడ్యుకేషన్లో డెసిషన్స్ తీసుకోవడము, ఏ స్కూల్ కంటిన్యూ చేయాలి, ఎలా బ్రింగప్ చేయాలి, ఎలాంటి కాలేజెస్ చూస్ చేయాలి, సో వీటిలో ఇనీషియల్ స్టేజ్ నుంచి చాలా సపోర్ట్ ఉంది చిన్నప్పటి నుంచే. ఇంకా లైక్ రికార్డ్ చేయడము, లెక్చర్స్ అన్నీ 2 to 3 అవర్స్ ఒక్కొక్క చాప్టర్ రికార్డ్ చేయడము, అవన్నీ చేస్తూనే ఉన్నారు. సో ఆ సపోర్ట్, ఆ ఎడ్యుకేషన్ సపోర్ట్ ఇప్పటి వరకు ఒకవేళ పీజీ వరకు వచ్చానంటే ఆ బేసిక్ ఫౌండేషన్ బిల్డ్ చేయడం వల్ల వచ్చింది. ఇంకా మిగతా అన్నిట్లో కూడా ఏదైనా అడిగితే, ఏమైనా కొత్త థింగ్స్ అడిగితే లైక్ హెజిటేషన్ ఉండేది. కాకపోతే ఎట్ ది ఎండ్ మమ్మీ డాడీ ఇద్దరు కలిసి చేసేసారు. అన్నిట్లో ట్రైన్ చేసేవాళ్ళు. డిసిజన్ తీసుకుని హ్యాపీ. లక్కీ సాధిస్తున్న విజయాల వెనుక ఉన్నది మాత్రం తన తండ్రి దీపక్ మిరానీ. ఇప్పటి నుంచి కంటికి రెప్పలా లక్కీని పెంచాడు. కళ్ళు లేవు అనే బాధ తన కొడుక్కి కలగకుండా తానే కళ్ళుగా మారి కొడుక్కి ప్రపంచాన్ని పరిచయం చేశాడు. ఓ తండ్రిగా, ఓ స్నేహితుడిగా మారి లక్కీ నీకు నేనున్నా అంటూ ధైర్యాన్ని నింపాడు. అందుకే సమాజంలో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు తండ్రి దీపక్ మిరానీ. 4-5 ఏళ్ల బాబు ఉన్నప్పుడు రెటినల్ డిస్ట్రోఫీ ద్వారా తన చూపు మందగించినప్పుడు చాలా అవస్థపడ్డా. నేను ఒక తండ్రిగా నేను ఎంత బాధపడాలనో, నేను ఎంత చేయాలనో, ఏ హాస్పిటల్ తిరగాలి, ఎక్కడ తిరగాలి, ఏది చేస్తే మా బాబుకు చూపు వస్తుందో అనేది ఆలోచించడం జరిగింది. చాలా విధాలుగా, చాలా రకాలుగా చాలా ప్రయత్నం చేసిన. అలాగే ఇవన్నిట్లో నేను జయించలేను, బాబు చూపు రాలేదు అన్నప్పుడు నేను లక్కీ విద్యాభ్యాసం మీద పడ్డాను. లక్కీకి మొదటి నుంచి 10వ తరగతి వరకు ప్రతిరోజు ప్రతి లెసన్ నేనే రికార్డ్ చేసేది. 3 నుంచి 4 గంటలు కూర్చొని ల్యాప్టాప్ మీద ప్రతి లెసన్ రికార్డ్ చేసేది. ప్రతి ఆదివారం రోజు లక్కీని నేను బ్లైండ్ స్కూల్కి తీసుకెళ్ళేది. అలా తీసుకెళ్తే బ్రెయిలీ వస్తుందని, అలా బ్రెయిలీ కూడా వస్తుంది, దాంతోపాటు నార్మల్ విద్యార్థులతో చదవగలుగుతాడు అని కూడా ఆలోచించడం జరిగింది. ఇంతేకాకుండా లక్కీ 10th లో 10/10 జీపీఏ రావడం, ఇంటర్లో 95.8% రావడం, యూజీసీ ఎంట్రన్స్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడం, అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ రావడం, నేషనల్ గోల్ బాల్లో గెలవడం, ఇవన్నీ సాధించాడు. అంటే అతనికి వెనకాలో మేము ఉన్నామనేది తెలుసు అతనికి. తనకి కాన్ఫిడెన్స్ ఏంటంటే మా తల్లిదండ్రులు నా వెంబడి ఉన్నారు, ఏదైనా నాకు వాళ్ళు ఉంటారు అన్న భావనతో అలా ముందుకు సాగాడు.
అయితే నేను ఒక్కటి చెప్పదలుచుకున్న, ఈ భూమి మీద ప్రతి తండ్రి కూడా స్పెషలే. ప్రతి తండ్రి కూడా తన పిల్లల కోసం నిత్యం ఏదో కష్టపడతా ఉంటారు. ప్రతి తండ్రి నా కొడుకు నా కుమార్తె పైకి రావాలని నిత్యం కృషి చేస్తారు. దేవుడు మాకు కొంచెం బాధ్యత ఎక్కువ ఇచ్చాడు, దాన్ని మేము సంతోషంగా నవ్వుతూ ఎల్లదీస్తున్నాము. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే.